హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతోస్ వరల్డ్. సో ఇవాల్టి వీడియో ఏంటో మీకు థంబ్‌నెయిల్ చూసి అయితే అర్థమైపోయి ఉంటుంది. మేమైతే ఫ్లోరిడా వెళ్తున్నాం అన్నమాట. నేను మా అన్నయ్య నా బర్త్‌డేకి వెకేషన్‌కి వెళ్తున్నాము. ఎందుకంటే యూఎస్‌లో బర్త్‌డే అంటే తెలిసిందే ఫుల్ ఖర్చు అయితది. ఫ్రెండ్స్‌కి పార్టీ అది ఇది అని చెప్పేసి. సో ఆ పార్టీకి పెట్టే డబ్బులేవో మా అన్నకిస్తే మా అన్న అయితే మంచిగా వెకేషన్‌కి తీసుకెళ్తా అన్నాడన్నమాట. దట్ టు ఫ్లోరిడా కాబట్టి మంచి టెంప్ట్ అయిపోయినా నేను కూడా. అండ్ ఇంకొక స్టేట్ కూడా చూసినట్టుంటది కదా! సో మేమైతే ఒక టార్గెట్ పెట్టుకున్నాం అన్నమాట. మాస్టర్స్ అయిపోయేలోపు కనీసం ఒక 5-6 స్టేట్స్ అయినా తిరగాలని చెప్పేసి. ఇప్పటికి మేము 3 స్టేట్స్ అయితే కవర్ చేసాము. ఒకటొచ్చేసి టెన్నిసే, ఇంకోటి ఇండియానా, ఇంకోటి షికాగో 3 అయితే కవర్ చేసాము. అండ్ ఒహాయోలో ఆల్రెడీ మేము ఉంటాం కాబట్టి. అండ్ దిస్ ఈస్ ద 5థ్ స్టేట్ వి ఆర్ గోయింగ్. మా అన్న అయితే 6థ్. సో యాహ్! నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా అన్నమాట ఫ్లోరిడా. ఎందుకంటే మేము ఈ వెకేషన్‌లో చాలా అడ్వెంచర్స్ కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయినాము. అండ్ ఎక్కడెక్కడికెళ్తున్నామో తెలుసుకోవాలంటే మాత్రం నేను ప్రతి వ్లాగ్ అయితే అప్‌లోడ్ చేస్తాను. డే 1, డే 2, డే 3 అన్నీ కూడా అప్‌లోడ్ చేస్తా. లైక్ మేము 5 డేస్ ఉండబోతున్నాం ఈ వెకేషన్‌లో. యాహ్! అవన్నీ కూడా అప్‌లోడ్ చేస్తాం. మీరైతే ఖచ్చితంగా చూడండి. అండ్ అవన్నీ చూడాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ నేను ఏ లాంగ్ వీడియో పెట్టినా గానీ మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంక ప్యాకింగ్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ అయితే నేను జనరల్‌గా ఏ వెకేషన్‌కెళ్తున్నా గూడా నేనైతే రాసుకుంటాననమాట. ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది. సో దట్ ఏమి మర్చిపోకుండా ఉంటాము. లైక్ ఇండియాలో గూడా మేము ఎక్కడికన్నా ఎళ్తుంటే ఏదో ఒకటి మర్చిపోయేవాళ్ళమనమాట. చార్జర్ లాస్ట్ మినిట్‌లో చార్జర్ గానీ ఏదో ఒకటి. సో ఇంక నేనైతే అన్నీ రాసుకున్నాను. లిస్ట్ ఔట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇవన్నీ గూడా ఇప్పుడు సర్దుకోవాలి. ఆ సర్దుకునేదంతా కూడా మీకు చూపిస్తే మీకు కూడా కొన్ని టిప్స్ అట్లా టిప్స్ అని చెప్పను గానీ యాహ్! కొంచెం అయితే యూజ్ అయితదని అనుకుంటున్నాను ఈ వీడియో. ఇంగ ఫ్లోరిడా గాబట్టి మొత్తం సమ్మర్ వెకేషన్ లాగా మాకిది. ఇగ మొత్తం అన్నీ గూడా సమ్మర్ బట్టలే పెట్టుకున్నాను. అండ్ కొత్తవి గూడా తీసుకున్నా నేను. అవన్నీ గూడా ప్యాక్ జేసుకోవాలిప్పుడు. యాహ్! సో ఫస్ట్ అయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్ టవల్స్. ఆల్రెడీ అక్కడ హోటల్స్‌లో వస్తాయి గానీ, మేము హోటల్‌లో మాక్సిమం ఒక 2 డేస్ ఉంటాము. మిగతా అన్ని డేస్ కూడా మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటామనమాట. సో, ఇంగ బట్టల విషయానికొచ్చేస్తే నేను ఒక 3 డేస్‌కి మాత్రం మంచిగా ఇవి షార్ట్స్, ఇంకా షర్ట్స్, స్వెట్ షర్ట్స్ అవి పెట్టుకున్నాను. మంచి లుక్ రావడానికి ఔట్‌ఫిట్ ఆఫ్ ద డే లాగా. ఇంగ మిగతా వాటికొస్తే మాత్రం అన్ని బీచెస్‌కి, మయామి, కీ వెస్ట్ అవి వెళ్తాం కాబట్టి అక్కడ కొంచెం బీచ్ వేర్ లాగా ఉండాలని చెప్పేసి ఇవి చిన్న చిన్న స్కర్ట్స్, టాప్స్ ఇంకా యాహ్! అవైతే పెట్టుకున్నాను. అండ్ నా బర్త్‌డే కాబట్టి నా బర్త్‌డే డ్రెస్ కూడా ఒకటి పెట్టుకున్నాను. నేను ఈ బర్త్‌డే డీటెయిల్స్ అన్ని డ్రెస్ డీటెయిల్స్ అన్ని కూడా మీకైతే ఇస్తాను ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ ఆల్సో యూట్యూబ్ షార్ట్ కూడా అప్‌లోడ్ చేస్తా దాని గురించి. సో యాహ్! ఇంకా బట్టలు ఫస్ట్. ఇంకా దాని తర్వాత టాయిలెటరీస్ వచ్చేసి నేను నెక్స్ట్ టాయిలెటరీస్ అన్నీ గూడా మనం వెకేషన్‌కి 5 డేస్ ఎళ్తున్నాం గదా! పెద్ద పెద్ద బాటిల్స్ అవన్నీ తీసుకెళ్ళలేం గాబట్టి వాటి కోసం టార్గెట్‌కెళ్ళి చిన్న షాపింగ్ ఉంది. అదంతా గూడా మీకు నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది ఈ వ్లాగ్‌లోనే. అండ్ మనకి వెకేషన్ అంటే అది సమ్మర్ వెకేషన్ అంటే మాత్రం క్యాప్ ఇంపార్టెంట్ గదా! ఇది గూడా నేను షీన్ నుండే తీసుకున్నా. చాలా క్యూట్ అనిపించింది. ఇక్కడ మొత్తం ఇట్లా ట్రీస్ ఒచ్చి యాహ్! మంచిగుంటది గదా! అని జెప్పేసి తీసుకున్నాను. ఇది లైక్ $2 ఏమో పడినట్టుంది అంతే. అండ్ నెక్స్ట్ సన్ గ్లాసెస్. వెరీ ఇంపార్టెంట్. మనకు ఫోటోస్‌లో చాలా మంచిగా అనిపిస్తాయని జెప్పేసి నేను అన్ని కలర్స్ తీసుకున్నాను. లైక్ ఈ 5 గూడా నాకు $5 పడినాయి అంతే. ఏ అవుట్‌ఫిట్ మీదకి అవుట్‌ఫిట్‌కి తగ్గట్టు మంచిగా సన్ గ్లాసెస్ అన్నమాట. అండ్ మా అన్నది ఇది వాడెప్పుడో గోకర్ణ సంథింగ్ ఎక్కడికో వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాడు. ఇది గూడా ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ సాక్స్. ఈ సాక్స్ గూడా నేను షీన్‌లోనే ఆర్డర్ చేసుకున్నా. క్యూట్‌గా ఉన్నాయి గదా! మనకెందుకంటే వెకేషన్ అంటే ఫుల్‌గా తిరుగుతాం గదా! ఒకసారి ఏసుకున్న ఇంక పడేయొచ్చు. మళ్ళీ మళ్ళీ వాడలేమని చెప్పేసి అయితే నేను తీసుకున్నాననమాట సాక్స్‌లు. ఇంకా మేకప్ పెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఇంకేమున్నాయి? లెట్స్ సీ. ల్యాప్‌టాప్, యూట్యూబ్‌కి సంబంధించినవి మైక్స్, చార్జర్స్, ట్రైపాడ్ ఇవన్నీ గూడా పర్ఫ్యూమ్స్ అవన్నీ గూడా పెట్టుకోవాలనమాట. సో, ఫస్ట్ అయితే నేను ఈ బట్టలన్నీ సర్దుకున్న తర్వాత రేపు ఆర్ ఎల్లుండి అన్నీ గూడా ఫిక్స్ చేసుకుంటాము. మేమొచ్చేసి ఫ్రైడే బయలుదేరుతున్నాము. అండ్ టుడే ఈస్ వెడ్నెస్‌డే. సో యాహ్! ఎల్లుండి ఆఫ్టర్‌నూన్ మేము స్టార్ట్ అయిపోతాము. ఇంగ ఇవాళ, రేపట్లో ప్యాకింగ్ అంతా కంప్లీట్ జేయాలి. నెక్స్ట్ అయితే మనం టార్గెట్‌కెళ్దాము. సో దట్ టాయిలెటరీస్ అవన్నీ గూడా కొంచెం ఫిల్ చేసుకోవడానికి చిన్న చిన్న క్యూట్‌గుంటాయి గదా! అవైతే తెచ్చుకుందాం అనమాట. ట్రావెల్‌వి. యాహ్! కార్‌లో గాలి తిరిగినట్టుంది. చూసారా ఇక్కడ వెదర్ ఇట్లుంటదనమాట. ఇందాక ఎండొచ్చింది గైస్. మళ్ళీ ఇప్పుడు ఇట్లా. అమ్మా టార్చర్ నిన్న చూపిస్తుంది. అసలు కార్ తీయలేదు. వద్దా? ఇంత లైట్ కలర్ ఇవే ఉన్నాయి.
చూడు మరి అన్న ఒకటే కదా ఒకటే ఇంక ఇవేనా నెయిల్స్ ఇవే ట్రావెల్ కంటైనర్ కి వాట్ కలర్ ఆఫ్ కోర్స్ వైట్ సో యా ఈ ట్రావెల్ కిట్ లో నేనైతే వచ్చేసి ఫేస్ వాష్ షాంపూ కండిషనర్ ఇంకా మేకప్ రిమూవల్ వైప్స్ అయితే పెట్టుకున్నాను బికాజ్ మనం అంతా తీసేయడానికి ఓపిక ఉండదు జస్ట్ వైప్ చేసేస్తే సరిపోతుంది అని చెప్పేసి అయితే నేను ఇవన్నీ పెట్టేసుకున్నాను అనమాట దిస్ ఇస్ ఆల్ అబౌట్ టాయిలెటరీస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి స్కిన్ కేర్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను మేకప్ వేసుకునే ముందు కూడా స్కిన్ కేర్ చేసుకున్న తర్వాతనే దానిపైన మేకప్ వేసుకుంటాను సో యా ఫస్ట్ అయితే మనకి ఇందులో స్కిన్ కేర్లో ఏముంటాయి జనరల్గా సీరమ్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్స్ అయితే ఫుల్గా పెట్టుకున్నాను నేను బికాస్ మనం వెళ్ళేది ఫ్లోరిడా దట్టు ఏమంటారు కొంచెం ట్యాన్ అవుతాం కదా సో ట్యాన్ అవ్వకుండా ఉండడానికి అయితే నేను బాడీకి వచ్చేసి హిమాలయ సన్ స్క్రీన్ వాడుతున్నాను నాకు ఇది మంచిగా పడుతుంది చీప్ అయినా కూడా యా నాకైతే మంచిగా అనిపిస్తుంది సో నేనైతే వాడతా ఇది ఇంకా ఫేస్కి వచ్చేసి డర్మాకో ఒకటి అండ్ ఆల్సో మొన్న తీసుకున్నాను కదా బ్యూటీ ఆఫ్ జాసన్ అదైతే తీసుకెళ్తున్నాను ప్రస్తుతానికి యా సీరమ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇవి నా స్కిన్ కేర్ అనమాట బాడీ లోషన్ మనకి లేకపోతే ఎట్లా చెప్పండి ఎంత సమ్మర్ అయినా కానీ బాడీ లోషన్ పక్కా యూస్ చేయాలి నేను వచ్చేసి విక్టోరియా సీక్రెట్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను ఈ బాడీ లోషన్ అండ్ పర్ఫ్యూమ్స్ వచ్చేసి నేనైతే ఈ రెండు తీసుకెళ్తున్నాను ఇదొకటేమో విక్టోరియా సీక్రెట్ నుంచి ప్యూర్ సెడక్షన్ ఇంకొకటి ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి తీసుకున్నా ఇది షిమ్మర్ మిస్ట్ చాలా బాగుంటుంది అనమాట నైట్ టైం మనం ఏదైనా పార్టీస్ కి కానీ ఎక్కడికైనా రెడీ అవుతున్నప్పుడు జస్ట్ ఈ కాలర్ బోన్స్ దగ్గర స్ప్రే చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే బాగా నచ్చింది ఇది అండ్ నేను ఇందాక టార్గెట్కి వెళ్ళినప్పుడు నెయిల్స్ అయితే తీసుకున్నాను బర్త్డేకి మంచిగా ముందు రోజు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నెయిల్స్ తీసుకున్నాను అండ్ దెన్ కమింగ్ టు మేకప్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ బ్యాగ్ లో పెట్టేసాను అనమాట నేను దేని దానికి సపరేట్ గా పెట్టుకుంటున్నా సో దట్ నాకు మంచిగా గుర్తుంటుంది అని చెప్పేసి లేకపోతే అన్ని ఒకే చోటు ఉంటే ఏది ఉంది ఏది లేదని గుర్తులేదు అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మర్చిపోతామని అనిపిస్తుంది నాకైతే సో ఇందులో మొత్తం ఇంకా కన్సీలర్ నా మేకప్ ఇది ఫౌండేషన్ కన్సీలర్ బ్రాన్జర్ హైలైటర్ అన్ని అంటారు అనమాట ఇది 4-in-1 ఇంకా బ్లష్ లిప్స్టిక్స్ అండ్ నేనైతే ఇది ఒకటి తీసుకెళ్తున్నాను రెనే నుంచి లైక్ ఇందులో అన్ని షేడ్స్ ఆఫ్ లిప్స్టిక్స్ ఉంటాయి మనం ఎక్కువ లిప్స్టిక్స్ క్యారీ చేయకుండా ఇది ఒక్కటి క్యారీ చేస్తే మనకైతే మంచిగా ఉంటుంది అనమాట ఇది ఒకటి క్యారీ చేస్తున్నాను కొన్ని బ్రషెస్ హైలైటర్ బ్లష్ ఇవి ఉన్నాయి యా అవి కూడా మినిమలే నేను ఎక్కువ అంటే మంచిగా ఏదన్నా నా బర్త్డే రోజు అయితే వేసుకుంటా పక్క మేకప్ మిగతా రోజు అన్నిట్లో అంత ఐడియా లేదు టైం ఉంటే వేసుకుంటా లేకపోతే లేదు సో ఈ బ్యాగ్ వచ్చేసి నా అవుట్ఫిట్స్ అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుంది ఇది మొన్న సీకేలో తీసుకున్నాను లైక్ నాకు ఎంత $50 పడినట్టుంది బ్యాగ్ 48 సంథింగ్ జస్ట్ ఒక ఫోన్ 2 లిప్స్టిక్లు పడితే చాలు గైస్ లిప్ బామ్ లిప్స్టిక్ పడితే సరిపోతుంది యా ఇది కూడా అన్ని అవుట్ఫిట్స్ మీదకి సెట్ అవుతుంది బికాస్ నేను వేసుకునేవన్నీ కూడా వెస్ట్రన్ వేరే కదా సో యా నాకు క్యూట్ అనిపించింది ఇది ఒక్కటి క్యారీ చేస్తే సరిపోతుంది అనుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సెసరీస్ ఈ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే చాలా ఉన్నాయి చాలా ఇన్ ద సెన్స్ ఒక స్ట్రైట్నర్ ఖచ్చితంగా ఉండాలి బికాస్ కొంచెం హెయిర్ స్టైలింగ్ బర్త్డే రోజు వరకు చేసుకోవాలి కదా అట్లీస్ట్ ఇంకా నెక్స్ట్ బర్త్డే రోజు అవుట్ఫిట్ మీదకి ఇది ఒక హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను అనమాట ఇదొకటి ఉంది అండ్ దెన్ కొన్ని రబ్బర్ బ్యాండ్స్ మనకి ఎన్ని ఉన్నా కానీ ఇవైతే అవసరం అయితేనే ఉంటాయి గైస్ ఒకటానే పోతూనే ఉంటుంది ఎడిపోతుందో తెలీదు ఇంకా కొన్ని సాక్స్లు ఇంకా కొన్ని క్లిప్స్ యూజ్ అవుతాయి అని చెప్పేసి పెట్టుకున్నాను అండ్ దెన్ కొన్ని చైన్స్ బ్రేస్లెట్స్ అవి ఇంకా ఇయర్ రింగ్స్ కూడా నేను ఇట్లా క్యారీ చేస్తాను అనమాట ఒక బాక్స్లో అవన్నీ స్టడ్స్ ఉంటాయి మ్యాక్సిమమ్ సో అవి పెట్టేసుకున్నాను ఇన్నర్స్ అన్నీ కూడా ఇందులోనే పెట్టేసుకున్నాను అనమాట సో దట్ కొంచెం ఈజీ ఉంటుంది అని చెప్పేసి క్యారీ చేయడానికి ఇవి 2 అయితే అన్ని ఇన్నర్స్ సో యా దట్స్ ఇట్ అండ్ ఆల్సో షూస్ కూడా నేను మంచిగా ఒక జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టుకున్నాను అనమాట లైక్ ఇది నేనేమి సూట్ కేస్ లో క్యారీ చేయను మేము ఎట్లాగో కార్లోనే వెళ్తున్నాం కాబట్టి మాకు కొంచెం కార్లో డిక్కీలో పడేస్తే అవే ఉంటాయి సో యా షూస్ అయితే ఇలా క్యారీ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు నేను సూట్ కేస్ లో సర్దాలి సర్ది పడతాయా లేవా అనేది చూడాలన్నమాట
సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా కొంచెమైనా హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. సో యా, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతూస్ వరల్డ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.